దైవ మర్మములు మే 19. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలయునో అది ఎరుగక బయలువెళ్ళెను. హెబ్రీ 11:8. దేవుడు బైబిలులో దావీదు యొక్క జీవిత చరిత్ర వ్రాయించుట ద్వారా యుద్ధ ఆయుధముల విషయము మనకు చూపించగోరుచున్నాడు. దావీదు 2 రకములైన నష్టములను పొందెను. ఒకటి వ్యక్తిగతముగా, రెండవది జనాంగముగా. వ్యక్తిగతముగా తాను అనుభవించిన నష్టమంతయు తన స్వంత పతనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము, దేవుని ఎడల తప్పిపోవుట ద్వారా సంభవించెను. అయినప్పటికీ దేవుడు దావీదు వాటినన్నిటిని తిరిగి సమకూర్చుకొనవలనని కోరెను. జనాంగముగా కూడా తాను తప్పిపోవుట ద్వారా కోల్పోయిన ప్రతి దానిని కూడా ఆ విధముననే దేవుడు సంపాదించుకొనవలనని దేవుడు కోరెను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన గొప్పదైన సారవంతమైన దేశమును గూర్చి మనము వినియున్నాము. అది ఆదికాండము 12వ అధ్యాయంలో ఆరంభమవుచున్నది. కల్దీయుల ఊరు అను పట్టణమునకు సంబంధించిన అబ్రహామును ఒక వ్యక్తి ఉండేను. కల్దీయ దేశము గొప్ప నాగరికతతో నిండిన దేశమని పురాతన వస్తు శాస్త్రజ్ఞులు నిరూపించున్నారు. అబ్రహాము విస్తారమైన వెండి, బంగారు, పనివారు, ఆస్తి, భూములు కలిగిన ధనవంతుడు, ఆత్మీయముగా వట్టి పేదవాడు. ఆనాడు దేవుని ఎరుగక ఆయనను పూజించుట గాని వెంబడించుట గాని ఎరుగని వాడుగా ఉండెను. ఒక దినమున దేవుడు అతనికి అకస్మాత్తుగా ప్రత్యక్షమాయెను. యెహోవా, నీవు నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్పగా ఆయన స్వరము తనతో బహుతేటగా మాట్లాడుట వినెను. అబ్రహాము ఆ మాటను నమ్మెను. దేవుని స్వరము తాను వినియున్నాడని ఎరుగుటచే అబ్రహాము విధేయుడయ్యను. దేవుడు అబ్రహామునకు ఆదికాండము 12:2-3లలో ఒక గొప్ప వాగ్దానం చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. మనుషుడు దేవునికి విధేయుడైనప్పుడే దేవుడు అతన్ని దీవించును. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో అబ్రహాము ఏ విధముగా అయితే దేవునికి లోబడాడో, దేవుడు అబ్రహాంతో చెప్పిన ప్రతిదాన్ని ఏ విధముగా చేశాడో అదే విధముగా మనము కూడా దేవునికి లోబడినప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి మనుషులముగా మనము కూడా అన్ని విషయంలో దేవునికి విధేయులమై దేవుని అంగీకరించినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని దీవించేవారుగా ఉంటారు. అటువంటి విధేయత కలిగిన జీవితము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.